హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలి పర్ఫెక్ట్ గా అనేది చూపించబోతున్నాను. సింపుల్ గా అయిపోయే సేమియా పాయసం కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో కొన్ని టిప్స్ తో చేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను, సో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇలా చేస్తే పాయసం ఎంతసేపైనా చిక్కబడకుండా ఉంటుంది. చాలా మంది పాయసంలోనికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే గోడంబి లేదా ద్రాక్ష ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా గుమ్మడికాయ సీడ్స్ ఇలాంటివి మీకు నచ్చినవి కొన్ని వాడడం వల్ల పాయసం అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. ఒక ఫుల్ గ్లాస్ లేదా కప్ సేమియాకి 3/4 కి కొంచెం ఎక్కువ షుగర్ తీసుకోవాలి. అదే గ్లాస్ తో 2 గ్లాసెస్ తో పాలు ఇంకా 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇది నాకు తెలిసి పర్ఫెక్ట్ మెజర్మెంట్. లేదా వాటర్ మీకు ఎక్కువగా వేయడం ఇష్టం లేకపోతే 2.5 గ్లాస్ పాలు 1/2 గ్లాస్ నీళ్లు వేసుకోండి. ఈ రేషియోలో తీసుకున్నా మీకు పాయసం బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా పాలు బాగా మరగనివ్వాలి. తర్వాత ఇందులో చక్కెర వేసేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒకసారి అలా కలిపేయండి. కాసేపు అయ్యాక ఇలా కొంచెం పొంగు వచ్చిన తర్వాత సేమియా వేసేసుకోండి. సేమియా ఇక్కడ నేను రోస్ట్ చేయకుండా వేసేసాను. మీకు కావాలంటే కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. రోస్ట్ చేయకపోయినా ఇలా అయినా పాయసం బాగుంటుంది. పాయసం అనేది ఎక్కువసేపు దాకా చిక్కబడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 2 టిప్స్ ఫాలో అవుతే సరిపోతుంది. సేమియా వేసాక ఎక్కువసేపు దాకా పాలని మరిగించుకోకూడదు. కొద్దిగా సేమియా మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో టిప్ కూడా వీడియోలో ఆ క్లిప్ వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఇలా ఒక పాన్ లో నెయ్యి వేసుకోండి. ఏ పాయసంలోకైనా నెయ్యి కాస్త ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడయ్యాక ఫస్ట్ ఇలా గోడంబి వేసుకొని బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. గోడంబి ఫ్రై అయ్యాక మీకు ఇష్టమైతే ద్రాక్ష కూడా వేసుకోండి. మాకు ఎక్కువగా పాయసంలోకి ద్రాక్ష బదులు ఇలా సీడ్స్ వేసుకోవడం ఇష్టం. ఈ సీడ్స్ స్టవ్ ఆఫ్ చేశాక వేసుకొని కొంచెం అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా పాయసంలోకి వేసేసుకోండి. ఒకసారి అలా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. ఇంకో టిప్ చెప్తా అన్నాను కదా, అది ఏంటంటే పాయసం రెడీ అయ్యాక వేడి వేడి పాలు 1 గ్లాస్ వరకు వేసుకొని కలుపుకుంటే పాయసం ఎంతసేపైనా చిక్కబడకుండా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు సేమియా పాయసం చేస్తే పాయసం పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఒక 2-3 చూసి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.